మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. ఏదైతే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీద సవాల్ విసిరామో ఆ సవాల్ మీద సిద్ధంగా ఉన్నాము. ఇవాళ మేము బయటకు కూడా రావడం జరిగింది. కోటప్పకొండ వెళ్తున్నాము. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పొద్దున్న 6 అక్కడ ఉండాలి. మేము అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము, షామాన్ వేసాము, కుర్చీలు వేసాము. చర్చకి సిద్ధంగా రమ్మనమని మేము చెప్పడం జరిగింది. ఏదైతే అవినీతి ఆరోపణలు నీ మీద ఉన్నాయో, దుర్మార్గం ఆలోచనలు నువ్వు ఎన్ని కబ్జాలు చేశావో, ఎన్ని మరి మాఫియా, గుట్కా మాఫియా, గంజా మాఫియా, ఈ విధంగా ఎన్ని అక్రమ కేసులు పెట్టావు ప్రజల మీద, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి ఇవాళ అరవింద్ బాబుని అందరూ కూడా దీవించి గెలిపించడం జరిగింది. కాబట్టి అభివృద్ధి అనేది మరి టీడీపీ హయాంలో అరవింద్ బాబు అంటే అభివృద్ధి, ఇవన్నీ ఓర్చుకోలేక నువ్వు చౌకబారు వ్యాఖ్యానాలు చేస్తున్న గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నీకు మళ్ళీ ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి నేను మీడియా ముఖం తెలియజేస్తా ఉన్నాను. నీకు ఎప్పుడు కూడా కదిలించి తన్నించుకోవడం అలవాటు. ఇంతకుముందు కూడా 4-5 సార్లు కూడా ఇదే విధంగా తన్నించుకున్నావు. నీ ఇంటి మీద దాడి చేసినప్పుడు కూడా నువ్వు వాష్రూమ్ లో దాక్కున్నావు. నీకు వాష్రూమ్ కి వార్రూమ్ కి తేడా తెలియదు. ఎక్కడ వ్యవస్థలో తప్పులుంటే ఆ తప్పుల్ని బయట తీసే బాధ్యత, హక్కు నాకుంది. అరవింద్ బాబుకి, అరవింద్ బాబు ఉన్నది ఒకటే ధైర్యం, పట్టుదల, కష్టం. అదే విధంగా మాకు బాధ్యత ఉంది. హక్కుల కోసం పోరాటం చేసే హక్కు కూడా మాకుంది. కాబట్టి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనవసరంగా మాట్లాడవాక, చౌకబారు వ్యాఖ్యానాలు చేయవాక, నీ యొక్క గౌరవాన్ని నువ్వు కాపాడుకో, నీ పార్టీ గౌరవాన్ని కాపాడుకో. నేనైతే వ్యక్తిగతంగా ఎవరి జోలికి వెళ్ళను. నువ్వు వ్యక్తిగతంగా వెళ్తున్నావు కాబట్టి నువ్వు ఇవాళ అబాస్ పాలవుతున్నావు. ఇవాళ నువ్వు ఎప్పుడు కూడా, ప్రజలు ఎప్పుడు కూడా నీ పార్టీ నాయకులు నీ ఎమ్మటే ఉండలేదు. నీ పార్టీ నాయకుల మీద నువ్వు ఎస్టీఎస్ కేసులు పెట్టించావు. నీ పార్టీ నాయకుల మీద నువ్వు మరి టౌన్ భాష, సిటీ భాషను కూడా జయించావు. అటువంటి నాయకులు మీ దగ్గర ఉన్నారు. ఇవాళ నీ ఎమ్మటి టీడీ మరి వైసీపీ కార్యకర్తలుగా నాయకులుగా ఎవరు లేరు. కిరాయి గుండాలతో నువ్వు రాజ్యం వెళ్తా ఉన్నావు. 5 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకున్నావు, అధికారాన్ని అడ్డం పెట్టుకున్నావు, ధనబలాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో అవినీతి పనులు చేశాను. నీకు ఇంకా ప్రజలు ఈ విధంగా బుద్ధి చెప్పారంటే అరవింద్ బాబు మీద ఓడిపోయావు. నువ్వు ఏ విధంగా వ్యాఖ్యానం చేశావు? అరవింద్ బాబు నాకు పనికిరాడు, నాకు సరైన వ్యక్తిగా జోడీ కాదన్నావు. కానీ నిన్ను ఓడించాను కదా గోపిరెడ్డి, ఇంకా సిగ్గు లేదా నీకు? మళ్ళీ నేనే ఎమ్మెల్యే గెలిచేది గోపిరెడ్డి. నేను నిత్యం ప్రజల్లో ఉంటాను గోపిరెడ్డి. గోపిరెడ్డి, అరవింద్ బాబు పనితనం మెచ్చితే జనం నన్ను గెలిపిస్తారు. నీ పార్టీ కార్యకర్తలు కూడా నేనంటే ఇష్టం. నాకు ఓట్లు వేశారు కాబట్టి నాకు 20,000 మెజార్టీ వచ్చింది. ఎప్పుడు లేని విధంగా రికార్డు మెజార్టీతో ఇవాళ టీడీపీలో నేను గెలవగలిగాను గోపిరెడ్డి. ఎప్పుడు కూడా నేను వ్యక్తిగతంగా ఏ పార్టీ మీద వ్యాఖ్యలు చేసే మనిషిని కాదు. అభివృద్ధి పరంగా నువ్వు చర్చకి సిద్ధం అయితే మాత్రం శాంతియుతంగా రా. నువ్వు బయటికి రాని పక్షంలో నీకు దమ్ము ధైర్యం లేదు కాబట్టి నువ్వు బయటికి వెళ్ళా. నేనైతే 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోలీసు వాళ్ళు నన్ను హౌస్ అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా తెల్లారుజామున మారువేషంలో బయటకు వెళ్ళి ఉండేవాడిని. ఎన్నో ఉద్యమాలు చేసేవాడిని. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాత్రి వెళ్ళి కోటపకొండలో పడుకునేవాడు. చిత్తశుద్ధి ఉంటే ఆ తెల్లారుజామున 6ంటికి వెళ్ళి బయట పడుకునేవాడివి, కోటపకొండ ఉండేవాడివి. ఇవాళ కోటపకొండలో నేను శామాన్ వేసాను, కుర్చీలు వేసాను, మైకి పెట్టాను, చర్చ కూడా రెడీ చేసి ఉంచాను. అక్కడ కూడా పోలీస్ అవుట్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. నువ్వు ఏదో విధంగా పోలీసు హౌస్ అరెస్ట్ చేశారని, తప్పించుకుందామని, మరి దీని నుంచి బయటపడదామని చెప్పి ఆలోచన చేస్తావు గోపిరెడ్డి. ఇది మంచి పద్ధతి కాదు. నీకు ఇంకా టైం ఉంది, నువ్వు ఇప్పుడైనా బయటికి రావచ్చు, రోడ్డు మీదకి రా. నేను కూడా రోడ్డు మీదకి వచ్చాను. నీ ఇంటి దగ్గరే మనం చర్చ చేద్దాం. ఇది మీడియా ముందు తెలియజేస్తున్నా గోపిరెడ్డి. ఎప్పుడు అసభ్యంగా మాట్లాడవాక. మీరు ఎటువంటి మనుషులంటే గోపిరెడ్డి, మీరు ఎటువంటి మనుషులంటే ఇవాళ అభివృద్ధి పరంగా ఉమ్మడి కుటుంబంలో డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టి 16,600 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇవన్నీ కూడా డబ్బులు తీసుకొని అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా ఈ టీచర్లు అందరూ కూడా ఎంతో కష్టపడి మెరిట్ విధానంలో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఇటువంటి వాళ్ళ మీద కూడా మీరు వ్యాఖ్యలు చేయటం, మేము గవర్నమెంట్ వస్తే కనుక మీ అందరిని తీసేస్తామని మీరు వ్యాఖ్యానించడం అనేది నిజంగా మీకు దిగజాడుతనం అని చెప్పి నేను తెలియజేస్తాను. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడే నువ్వు చూస్తున్న వినుకొండలో మీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గురించి ఇంకా మీకు సిగ్గు లేదా బయటకు రావడానికి? మాట్లాడే అర్హత కూడా మీకు లేదు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఎందుకు గోపిరెడ్డి ఇంకా నీకు సిగ్గు ఎగ్గులు మాట్లాడుతూ ఉంటావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే బయటికి రా, చర్చకి సిద్ధం. నేను ఆ రోజు ఎలక్షన్ రోజు కూడా అరవింద్ బాబు ఏమి చేయలేడంటే అన్ని చేసి చూపించాను. అన్ని దాడులు కూడా ఎదుర్కొన్నాను, నేను గెలిచాను. గుర్తుపెట్టుకో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. అదే విధంగా ప్రభుత్వ పరంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తా ఉన్నాము, పోలవరాన్ని పూర్తి చేస్తా ఉన్నాము. నర్సరాపేటలో కూడా మున్సిపాలిటీ పరిధిలో గానీ, రూరల్ పరిధిలో గానీ మరి రోడ్లు వేయిస్తా ఉన్నాము. ప్రతి ఇంటికి కుళాయి బిగిస్తా ఉన్నాము. ప్రతి అన్నా క్యాంటీన్ పెట్టిన ఘనత మాకే ఉంది. మీరు ఎప్పుడు కూడా అన్నా క్యాంటీన్ కూడా పెట్టాల. తినే అన్నాన్ని తీసేసే మరి పార్టీ మీది గొడ్డల పార్టీ. మీరు గొడ్డల పార్టీ ఏ విధంగా అన్నామంటే
మీ బాబాయ్ నువ్వే చంపావు, మీ నాయన్ని మీరే చంపితే. అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు కూడా మరి వాళ్ళ ఇంట్లో డ్రైవర్ ని చంపడం జరిగింది. ఇంకా మీకు సిగ్గు ఎగ్గులకు మీరు బయటకు వచ్చి మాట్లాడతారంటే మీరు అసలు దెయ్యాలు లాంటి వాళ్ళు, దెయ్యాలు వేదాలు వలసిన అనే రీతిలో ఉన్నారు. అరవింద్ బాబు అంటే అన్ని విధాల ధైర్యంగా ఉండే మనిషి, దేన్నైనా అటాక్ చేసే మనిషి, ఎందుకని ఎదుర్కొనే మనిషి. అందుకనే ఇవాళ ప్రజలు నన్ను ఆదరిస్తా ఉన్నారు, నన్ను దీవిస్తా ఉన్నారు. మళ్ళీ అరవింద్ బాబు ఎమ్మెల్యే కావాలి, అందరూ కూడా కోడేకి వస్తారు. కాబట్టి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరావు ఒకటే తెలుసుకోవాలి, నీకు పోటీ చేసే అర్హత లేదు, గెలిచే అర్హత లేదు. ఎందుకంటే నీకు అప్పుడే బుద్ధి చెప్పావు, నేను హ్యాట్రిక్ కొడతా అని చెప్పావు. ఎక్కడ నువ్వు హ్యాట్రిక్ కొట్టేది అని చెప్పి ఆ రోజు కౌంటింగ్ స్టేషన్ లో కూడా నేను అటగించడం కూడా జరిగింది. గుర్తుపెట్టుకో గోపిరెడ్డి, నీకు వాష్రూమ్ కి వార్ రూమ్ కూడా తేలా తినే వ్యక్తివి. ఎక్కడైతే మరి వ్యవస్థలో తప్పు ఉందో ఆ తప్పుని సరిదిద్దే బాధ్యత ఎమ్మెల్యేగా అరవింద్ బాబు తీసుకుంటాడు. వ్యవస్థని బాగు చేసే బాధ్యత నాది. మా ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి నేను వాళ్ళ పరిపాలన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి, నరేంద్ర మోడీ ఆశీస్సులతోటి రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది. కాబట్టి మీరందరూ ఒకటే తెలుసుకోవాలి, మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కూడా తెలుసుకోవాలి, ఈ ప్రజలైతే మిమ్మల్ని ఆదరించట్లేదు. మీరు చేసే దుర్మార్గ పనులు గాని, వ్యాఖ్యలు గాని, దుర్మార్గం ఆలోచన వల్లే మీరు ఓడిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి, రేపు రాబోయే కాలంలో ఒక సీటు కూడా రాని పరిస్థితి వాళ్ళు గుర్తుపెట్టుకోమని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరిస్తూ ఉన్నాను. మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు గాని, వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటే తెలుసుకోవాలి, ఈ ఉమ్మడి కూటమి అనేది అభివృద్ధి పరంగా ముందుకెళ్తా ఉంది. ఉమ్మడి కూటమి అంటే అభివృద్ధి సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి పరంగా దాదాపు 620 కోట్లు నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లు మేము మంజూరు చేయడం జరిగింది. నీ హయాంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి జరగలేదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని ప్రతి వార్డు వెళ్ళండి, ప్రతి రోడ్డు చూడండి, ఏ విధంగా అభివృద్ధి చెందిందో మేము గణాంకాలతో సహా మేము ఇవాళ తెలియజేస్తున్నాం. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా, నువ్వు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నావు, పోలీసులు అడ్డం పెట్టుకుని నువ్వు బయటకు రావట్లేదు. నేను అట్లా కాదు బయటకు వచ్చాను. నిజంగానికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగానికి చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ తరఫున సీనియర్ నాయకుడిని పంపించు, మా పార్టీ తరఫున సీనియర్ నాయకుడిని పంపిస్తాను. ఈ చర్చ మీద చర్చ చేద్దాం. ఈ చర్చ అనేది ఎప్పుడు ఆగదు, నిరంతరంగా జరిగే చర్చ. మీరందరూ కూడా తోడేలు లాంటి వ్యక్తులు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గర పడి, వెస్ట్ బెంగాల్ ఇదే విధంగా రాజకీయ నాయకులు టీఎంసీ మీద ఇదే విధంగా జరుగుతా ఉంది. కాబట్టి ఒకసారి ఖబర్దార్ గోపిరెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాను.